అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. అవధానుల జగన్నాథరావు బస్సు దిగి గాబరాగా జేబులు తడుముకున్నాడు. ఒంటి నిండా చెమట్లు పట్టేశాయి. కాళ్ళ కిందనున్న భూమి అలా పాతాళంలోకి దిగిపోయినట్లు అనిపించింది. నవనాడులు ఎవరో బలవంతంగా బంధించినట్లయింది. ఈనగాచి నక్కలపాలు చేసినట్లయింది పరిస్థితి. నెల జీతమంతా జాగ్రత్తగా పర్సులో పెట్టి ధ్యానమంతా జేబులోని పర్సు మీదే ఉంచుకున్న దిగడం హడావుడిలో ఎవడో ఉడుపుగా జేబు కొట్టేశాడు. ఒంటి మీదకి కాస్త తెలివి వచ్చేసరికి దిగిన బస్సు కనుచూప మీద దాటి వెళ్ళిపోయింది. నాతో పాటు దిగిన మరి నలుగురు నాలుగు వైపులా వెళ్ళిపోయారు. ఏం చేయడానికి తోచలేదు. సిగరెట్ వెలిగించి గట్టిగా ఓ దమ్ములాగి ఇంటివైపు నడక సాగించాను. భార్యా పిల్లలు చెబుతూనే ఉన్నారు కార్డు వాడడం నేర్చుకోమని. కానీ తను మింగిల్ అవ్వలేకపోతున్నాడు ఈ మోడర్న్ టెక్నాలజీతో. తనకి ప్రతి చిన్న విషయానికి కార్డు వాడడం, పేటీఎం వాడడం, వీటికన్నా డబ్బులు వాడడమే తేలికగా అనిపిస్తుంది. డబ్బు వాడిన ఫీలింగ్ వస్తుంది. మనసుకి ఏదో సంతృప్తిగా అనిపిస్తుంది. దానికోసం ప్రతి నెల తన డబ్బుని ఇంటి అవసరాల కోసం డ్రా చేయడం అలవాటు. అదే అలవాటు చొప్పున ఈరోజు శాలరీ ఇవ్వగానే నెల శాలరీ అంతా డ్రా చేసి జేబులో పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు. ఇదిగో మధ్యలో ఇలా జరిగింది. ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాను. తలుపు తీసిన శ్రీమతితో మాట్లాడకుండా నేరుగా బెడ్రూమ్లోకి పోయి మంచం మీద కూలబడ్డాను. కళాకాంతులు లేని ముఖం చూసేసరికి శ్రీమతికి అర్థమైపోయింది ఏదో జరగకూడనిది జరిగింది అని. మాట్లాడకుండా చల్లటి మంచినీళ్ళ గ్లాసు చేతికందించి వంటింట్లోకి వెళ్ళిపోయింది. కాఫీ తీసుకోండి, కాస్త సులువుగా ఉంటుంది అంది సీత. చిక్కటి కాఫీ గొంతులోకి పడేసరికి మనసుకి కాస్త హాయిగా అనిపించింది. పక్కనున్న స్టూల్ని మంచానికి దగ్గరగా లాక్కుని నుదుటి మీద చెయ్యి వేసి ఏం జరిగిందండి అంది ప్రేమగా. సీతలోని ఆ నిబ్బరం అంటేనే నాకు ప్రేమ. వచ్చిన వెంటనే ప్రశ్నలతో వేధించకుండా అవసరాలు గమనించి నడుచుకునే ఆ తత్వం నాకెంతో ఇష్టం. ఈ నెల అంతా గడవడం ఎలాగా? ఇంటి అద్దెలు, పిల్లల ఫీజులు, నెలవారీ ఖర్చులు, ఏది ఆపుదామన్నా ఆగదు. ఒకవేళ ఆగిన అన్ని ఖర్చులని వచ్చే నెల సర్దుకోవడం మళ్ళీ కుదరదు. ఒక మామూలు నెల జీతగాడికి నెల జీతం లేకుండా ఆ నెలంతా నిలబడడం ఎంత కష్టమో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఏమీ పాలుపోని పరిస్థితి. అంత అమౌంట్ని ఏ ఫ్రెండు సర్దడం కూడా కుదరదు. అందరి పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఇద్దరి మధ్య కాసేపు మౌనం రాజ్యమేలింది. చివరగా సీత నోరు విప్పింది. నాకు ధైర్యం చెబుతూనే పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా అడిగింది. సీత అప్పుడు జ్ఞాపకం వచ్చింది. దొరకడానికి అవకాశం ఆశ లేస మాత్రమే ఉన్నా దానికి కూడా పోలీస్ రిపోర్ట్ చేయాలని. ముఖం కడుక్కొని ఇద్దరం కలిసి దగ్గరలోనే ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చి వచ్చాం. పరామర్శ, ఓదార్పుని బొత్తిగా సహించలేని తత్వం నాది. ఆఫీసులో అందరికన్నా ముఖ్య సన్నిహితుడైన విశ్వానికి తప్ప మరెవరికీ జరిగిన జేబు దొంగతనం గురించి చెప్పలేదు. అవకాశం దొరికింది కదా అని ఎలా బస్సులలో జాగ్రత్తగా ఉండాలో వివరిస్తూ ఉంటే వినే ఓపికాశక్తి నాకు లేవు. దానికి తోడు క్యాంటీన్లోనూ కిళ్ళీ కొట్టు దగ్గర కూడా అవే డిస్కషన్స్ నడుస్తాయి. ఆ విషయాన్ని పూర్తిగా మరిచిపోయి మెల్లగా పనిలోకి జారుకుందామనుకునే టైంలో థ్యాంక్స్ గురువుగారు అన్న వెంకట్రావు పిలుపు విని తల పైకెత్తాను. ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని నెమ్మదిగా నా చేతికి 2000 నోట్లు అందించాడు. ఏమిటివి అన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాను. నిన్న జీతాల రోజు నాకు అర్జెంట్ అవసరం వచ్చి మీ దగ్గర చేబదులు తీసుకున్నాను కదండి, ఇంటికెళ్ళే హడావుడిలో మర్చిపోయి ఉంటారు అన్నాడు వెంకట్రావు నెమ్మదిగా. అప్పుడు జ్ఞాపకం వచ్చింది. నిన్న ఆఫీస్ పని మీద బయటికెళ్ళిన వెంకట్రావు అర్జెంట్ అవసరం ఉందని 2000 చేబదులు తీసుకున్నాడు. తనకి శాలరీ డ్రా చేసి అలవాటు ఉండడం వల్ల తర్వాత ఇస్తానని వెంకట్రావు చేబదులుగా 2000 అడిగి తీసుకున్నాడని మీకే నేను థ్యాంక్స్ చెప్పాలి, సరిగ్గా టైంకి సొమ్ము తిరిగి ఇచ్చినందుకు అని వెంకట్రావుతో అన్నప్పుడు ఆయన నా వైపు అదోలాగా చూశాడు. నా జేబెవడో కొట్టేశాడన్న విషయం తెలియని వెంకట్రావుకి నా మాటల్లో కృతజ్ఞత కన్నా వ్యంగ్యం ఎక్కువగా కనిపించిందేమో అనిపించింది నాకు. బస్సు దిగి ఇంటి మొహం పడుతూ జేబు తడుముకున్న భద్రంగా ఉన్న కొత్త నోట్లు మనసుకి హాయినిచ్చాయి. వీధంతా నిశ్శబ్దంగా ఉంది. సడన్గా ఓ సైకిల్ ఎదురుగా వచ్చి నా ముందు ఆగింది. మాస్టారు, నిన్న కానీ మీ పలిసిపోయిందా ఎంతో సౌమ్యంగా అడిగాడు క్యారేజ్ మీద నుంచి దిగిన మనిషి. చీకటి పడిపోయిన ఇద్దరు చలవ కళ్ళ జోళ్ళు తీయలేదు. సైకిల్ తొక్కిన మనిషి మాత్రం నల్లగా ముష్కరుడిలాగా సినిమాలలో విలన్లా ఉన్నాడు. పర్సు విషయమే ఆజుకి తెలుస్తుందన్న సంతోషం వారి రూపురేఖల్ని నేను అంతగా గమనించనేలేదు. అవునండి అన్నాను ఆత్రంగా. ఉదయం దొరికిన 2000తో పాటు మిగిలిన 8000 కూడా దొరుకుతాయేమోనన్న ఆశతో. ఎంత పోయిందండి అడిగాడు మారుతున్న గొంతులో కాస్త సౌమ్యరసాన్ని నింపుతూ. 8000 అన్నాను హుషారుగా. పోలీస్ స్టేషన్లో ఎంతని రిపోర్ట్ ఇచ్చావు? గొంతులోని సామ్యత కాస్త తగ్గడమే కాకుండా ఏకవచన ప్రయోగంలోకి దిగిన మనిషి మీద తొలిసారిగా కాస్త అనుమానం వేసింది. మంచివాడు కాదేమోనని. అయినా అవసరం నాది. కాస్త ఆలోచించేసరికి జ్ఞాపకం వచ్చింది. వెంకట్రావు చేబదులు తీసుకెళ్ళిన 2000 గురించి మర్చిపోయి 10,000 పోయాయని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చినట్లుగా. 10,000 రూపాయలు అన్నాను వెర్రివాడిలాగా చూస్తూ.
ఓం ఒళ్ళు తిమ్మిరెక్కిందా అంటూ ఆ దవడ ఈ దవడ మీద చెడామెడా చాచి 4-5 లెంపకాయలు కొట్టాడు. అంతవరకు మాట్లాడకుండా నిల్చున్న ఆసామి. జీవితంలో నన్నెవరూ అంతలాగా ఎప్పుడూ కొట్టలేదు అనుకోని ఈ హఠాత్ పరిమాణానికి కళ్ళు బైర్లు కమ్మాయి. బిత్తరపోయాను. గొంతెత్తి గట్టిగా అరవబోయాను సహాయం కోసం. అరిచావంటే జాగ్రత్త అని పక్క నిల్చున్న ఆసామి వాడి చేతిలోని కత్తి నా మోచేతికి తగిలి కాస్త నెత్తురు చిమ్మింది. అరుద్దామన్న ఆలోచనకి ప్రాణభీతి ఆనకట్ట వేసింది. పెద్ద మనిషిలాగా తయారయ్యి జేబులో ఏడుపుగొట్టు 8,000 వేసుకుని 10,000 రూపాయలు పోయాయని రిపోర్ట్ ఇస్తావా యాదవనాయాల? నీ జేబులోని 8,000 నా ఒక్కడి నోట్లోకే పోతాయనుకున్నావేటి? తప్పు లెక్క చెప్పినా సరిపోవడానికి జేబు కొట్టిన గంటకల్లా పోలీస్ స్టేషన్ కాడ సగం డబ్బు జమ చేయకపోతే మా ప్యానాలు లూంచుకుపోతారేంటి ఆ పోలీసోళ్ళు? నీ ముష్టి 2,000 తప్పు లెక్కకి నా మెక్కలిరగది దొబ్బాడా హెడ్డు. ఈ విషయం మళ్ళా పోలీసు వాళ్ళకి చెప్పావంటే నువ్వు వల్లకాట్లోకి నేను జైల్లోకి జాగ్రత్త అంటూ జుత్తు పట్టుకు లాగి మరీ 2 వాయించాడు. నిస్సహాయుడైపోయి తన్నులు తినడం తప్పించి మరేమీ చేయలేకపోయాను. బుద్ధి లేక పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. పోయిన డబ్బులు పోతే పోయాయి. ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ ఖర్చులు భరించాలి. నీ నొప్పులు భరించాలి. జీవితంలో తన్నులు తినక తప్పలేదు. ఏమిటో ఈ జీవితం అనుకున్నాను మనసులో. నా బాధలు డబ్బు పోయే దరిద్రము పట్టే. నాలోనే నేను మూలుగుతూ మాట్లాడుకుంటున్న నేను ఎప్పటికి వదులుతారు వీళ్ళు అనుకుంటూ ఉండగా నా అదృష్టం బాగుండి ఏదో ఆటో వస్తున్న చప్పుడు విని వాళ్ళిద్దరూ సైకిల్ ఎక్కి తిరిగి తొందరగా వెళ్ళిపోయారు. నేను కూడా భయంతో ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాను. ఆ మన్నాడు ఆసుపత్రి ఖర్చులకి, ఎక్స్రేలకి, డాక్టర్ ఫీజులకి ఆ 2,000 ఖర్చు అయిపోయాయి. ఆప్తమిత్రుడు విశ్వానికి కూడా ఈ విషయం చెప్పడానికి మనసు అంగీకరించలేదు. చెప్పుకుంటే డబ్బుతో పాటు సిగ్గు పరుగు 2 పోతాయని భయపడ్డాను. కానీ ఒక్క జీవిత సత్యం మాత్రం తెలిసింది. చెడ్డవాడు దొంగతనం చేసినా తప్పు లేదు కానీ మంచివాడు పొరపాటును కూడా అబద్ధం చెప్పకూడదు అని. మంచివాడిగా నిజాయితీగా బతకడం చాలా కష్టం ఈ సమాజంలో అని.